అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి అది మర్చిపోయి ఎలా దోచుకోవాలో చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్కూళ్లు, వర్సిటీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే సీఎం విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని కార్యాలయంలో ఫీజుల బకాయిలు, బీజేపీ లడాయి పోస్టర్ను ఆవిష్కరించారు మహేశ్వర్ రెడ్డి. 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు రామచంద్రరావు ఆధ్వర్యంలో దీక్ష చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లిస్తాను, సకాలంలో చెల్లిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అన్ని పక్కన పెట్టి కేవలం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలన్న ఆలోచన మాత్రమే చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా అనేకమైనటువంటి విద్యా వ్యవస్థ నత్తనడక నడుస్తూ ఉంటే అనేక ఇబ్బందులతోటి ఈరోజు స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన మాత్రం విదేశీ టూర్లు అని చెప్పి దేశాలపైన తిరుగుతూ ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.